హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 59. మిగతా మాటలు ప్రభావం చూపించాయి. రెప్పపాటులో జగదీష్ ముఖభావం మారిపోయింది. అతను తన చేతిని వెనక్కి లాగి ఆమెను పక్కకు తోసేశాడు. అతను తోసిన వేగానికి నిగిత నేల మీద పడిపోయింది. జగదీష్ లేచి నిలబడి ఒక టిష్యూతో తన చేతులను మామూలుగానే తుడుచుకున్నాడు. తర్వాత అతను ఆమె వైపుకు కిందకి చూస్తూ గొంతులో అసహ్యం తొణికిసలాడుతూ ఉండగా అన్నాడు, మీకు ఇష్టం లేకపోతే సరే, మీ నాన్న మేల్కొన్నాక వచ్చి చూస్తాను. ఓ, ఇంకొక విషయం, అతను అకస్మాత్తుగా తన ఫోన్ తీశాడు. నేల మీద పడుకున్న నిఖితను ఫోటోలు తీస్తున్నట్టుగా అతను ఏం చేయబోతున్నాడో గ్రహించిన క్షణంలో నిఖిత ముఖం భయంతో పాలిపోయింది. వద్దు వద్దు జగదీష్, ఆమె గెడ్డాన్ని పట్టుకుని వెకిలిగా నవ్వాడు. ఎందుకొద్దు? నీ కూతురు నన్ను ఎలా సంతోషపెడుతుందో మీ నాన్నకి చూపించు. ఆయనకి ఇష్టమైతే నువ్వు ఆ స్టార్లంత ఫేమస్ అవ్వచ్చు. వద్దు, ఆపు. ఫోటోలు తీయడానికి నీకెంత ధైర్యం? జగదీష్ మిగతా ఒక్క ఉదుటను లేచి అతని ఫోన్ లాక్కోవడానికి అతని మీదకు దూకింది. అయితే జగదీష్ రెండో ఆలోచన లేకుండా ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. కోపం ఒకే మూలికతో మిగతా మంచం పక్కనున్న టేబుల్ కంచుకు తగిలింది. ఆ దెబ్బకు ఆమె శరీరం మొత్తం నొప్పి పాకింది. ఆమె ఉడికించిన రొయ్యలా ముడుచుకుపోతుంది. నొప్పి తీవ్రంగా పొదునుగా ఉంది. లేచి నిలవలేక మిగతా గోడ కానుకుంది. నొప్పితో ముఖం చెట్లిస్తూ ఇక శ్వాస తీసుకోవటం ఆమెకు చాలా కష్టంగా మారింది. జగదీష్ కళ్ళు ఆ క్షణం ఎర్రపడ్డాయి. అతను తన ఫోన్ ని జేబులో పెట్టుకుని ఫోటోలు తీసే ఆలోచనను విరమించుకున్నాడు. వెంటనే అతని మంచులాంటి ప్రవర్తన తిరిగి వచ్చింది. ఎందుకంత కంగారు పడుతున్నావు? మా ఫ్రెండ్స్ లో ఒకడికి నువ్వు బాగా నచ్చావు. నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నావని, ఇంకా నీతో గడపాలని అంటున్నాడు. ఆ మాటకి నిగితా కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ముఖంలోని రంగు వెలిసిపోయింది. జగదీష్ తనను ఇలాంటి అవమానకరమైన స్థితిలో బంధించి ఆ దృశ్యాన్ని తన ఫ్రెండ్స్ తో పంచుకుంటాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అంటే అతను ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడా? ఇతరులు కూడా తనను అలాంటి స్థితిలో చూసి ఉండొచ్చని ఆలోచన మిగతా కడుపులో దేవినట్టు అయింది. ఆమె అదుపు లేకుండా వణికించింది. ఆమె పిచ్చెక్కిపోయేలా అనిపించింది. నీకు అసలేం కావాలి? ఆమె బలహీనంగా అడిగింది. తను మళ్ళీ జగదీష్ వలలో చిక్కుకున్నాను అని తెలియక. నా ఫ్రెండ్స్ తో కాసేపు సరదాగా గడుపుతావా? జగదీష్ ఒక కప్పు కాఫీ తాగమని అడిగినంత మామూలుగా అడిగాడు నిఖితాని. మిగతా తల గిర్రన తిరిగింది. జగదీష్ తనని హింసించడమే కాకుండా తన ఫ్రెండ్స్ కి కూడా అప్పగించాలి అనుకుంటున్నాడు. అతను ఇంత క్రూరంగా ఎలా ఉండగలిగాడు? జగదీష్ చెప్తున్న ఫ్రెండ్స్ ఎవరో నిఖితకు తెలుసు. ఆ మనుషులు రాహుల్, మోహన్ లా సౌమ్యంగా ఉండరు. రాహుల్, మోహన్, జగదీష్ అంతా అడవి మనుషులైతే కాదు. సాధారణంగా వేరే మగాడితో ఉన్న ఆడవాళ్లను ఇష్టపడరు. ఒకసారి జగదీష్ ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గుల్లో ఒకరిని కలిసే దురదృష్టం నిగితాకైతే కలిగింది. ఆ వ్యక్తి తన ఒట్టి చేతులతో ఆమెను నలిపేయగలంత బలంగా ఉన్నాడు. అతను చాలా అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించి వెళ్లే ముందు ఆమెతో అసభ్యంగా కూడా ప్రవర్తించాడు. అతని గురించి నిగితాకు ఆలోచిస్తేనే ఒళ్ళు జలతరిస్తుంది. జగదీష్ అలాంటి మృగానికి తనను అప్పగించాలని ప్లాన్ చేస్తే ఆమె యముణ్ణి ఎదుర్కోవడానికైనా సిద్ధమే. ఆ క్షణంలో నిగిత పళ్ళు కొరికి ఉమ్మేసినట్టు అంది. జగదీష్, నీకు పెళ్లి కాబోతుంది. నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేవు? ఎందుకంటే నేను హింసించడం చాలా ఫన్ గా ఉంది అని జగదీష్ అన్నాడు. అతని గొంతులో చల్లగా నిజాయితీ తొణికిసలాడింది. ఆమె ఒక ఆట వస్తువు తప్ప మరేమీ కానట్టు. కోపం, నిస్సహాయతతో నిగిత అతను పైకి దూకి గోళ్లతో రక్కింది. జగదీష్, వెధవ, నేను నీకేమీ బాకీ లేను. నాతో ఇలా ప్రవర్తించే హక్కు నీకు లేదు. ఆమె నిజంగా ఏదైనా హాని చేసేలోపే జగదీష్ ఆమెను సులభంగా అణచివేశాడు. అతను తన గోళ్లు గీసుకున్న మెడను తాకాడు. మిగతా చేసిన గాయాలను తన కాబోయే భార్య అనన్య చూస్తే కోపడుతుందని ఆలోచించి అతను కోపంగా మిగతా వైపుకి చూశాడు. నువ్వు నాకేమీ బాకీ లేవని ఎలా అనుకుంటున్నావు? అతను మిగతా చేతిపై తన కాళ్ళు పెట్టి ఎగతాళిగా అన్నాడు. అప్పుడు నన్ను ఆట పట్టించినప్పుడు నువ్వు ఆనందించలేదా? ఇక చేతిలో పాపం తీవ్రమైన నొప్పితో నిగిత ముఖం చిట్లించి కష్టంగా పలికింది. జగదీష్, నేనప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చాను. కానీ దారిలో నన్ను ఎవరో కొట్టి దోచుకున్నారు. నేను స్పృహలోకి వచ్చేసరికి నువ్వు దేశం విడిచి వెళ్ళిపోయావు.
నిఖిత నొప్పితో బాధపడ్డాన్ని కాసేపు చూశాక జగదీష్ తన కాళ్ళని తీసి అడిగాడు, మిస్ రావు గారు, నేను వేరేవాడినని అనుకుంటున్నారా? అతను నిస్సహాయంగా దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నిఖిత అతని చివరి ఆశా కిరణం. ఆమె అతనితో పారిపోతాను అని వాగ్దానం చేసింది. కానీ బదులుగా అతను ఏం చూశాడు? ఒక వీడియోలో నిఖిత ఒక చేతిలో ఉన్న కుర్చీలో తీరిగ్గా కూర్చుని వినోదంగా నవ్వుతూ, ఆ వెర్రవాడు నా కోసం ఓడరేవులు ఎదురు చూస్తున్నాడు, ఎంత దయనీయంగా అని అనడం చూశాడు. ఆమె నవ్వుతున్న వెర్రవాడు తనని జగదీష్కి తెలుసు. ఆమె అతన్ని ఊబిలోకి నెట్టి అతని పరువు మట్టిలో కలిపింది. ఆ జ్ఞాపకం మాయమవగానే జగదీష్ నిఖిత మెడ వెనక పట్టుకుని గంభీరంగా అన్నాడు, నాతో అబద్ధం ఆడితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని అంటూ ఆమె పెదవులను ఒక్కసారిగా ముద్దు పెట్టుకున్నాడు. మరి తనకి నిజం ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. సో సారీ అండి, ఇది చాలా చిన్న ఎపిసోడ్ వచ్చింది. వచ్చే ఎపిసోడ్ పెద్దదని ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.